ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు వచ్చేసి స్వామి వివేకానంద బర్త్డే. ఆయన వచ్చేసి 12th జనవరి 1863లో పుట్టారు. 1992లో చచ్చిపోయారు. 39 ఇయర్స్ బతికారు అనమాట. అయినా సరే ఆయన ప్రసంగాలు కానీ అండ్ ఆయన ఒక నిదర్శనం కానీ చాలామందికి గ్రేట్ అనమాట. బతికిన కొన్నేళ్ళైనా మనిషిలాగా అంటే మామూలు ఇప్పుడు కొంతమంది ఉంటారు. అది ఎట్లా అంటే మనకు సామెత కూడా ఉంది, బతికిన కొన్నాళ్ళు పావురంలో బతికినా చాలు, కాకిలు ఎన్నాళ్ళు బతికినా వేస్ట్ అని. సో మనం ఎన్నాళ్ళు బతికామని కాదు ఇంపార్టెంట్, మనం ఏం చేసి ఎంత ప్రయోజనాలతో బతికామనేది ఇంపార్టెంట్. సో స్వామి వివేకానంద గారు కూడా అట్లా అనమాట. తన ప్రీచింగ్స్తో అండ్ రామకృష్ణ పరమహంస గారు కావచ్చు, స్వామి వివేకానంద గారు కావచ్చు, గౌతమ్ బుద్ధ గారు కావచ్చు, ఇలా గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ ప్రీచింగ్స్తో చాలా జనాలని ఉత్తేజపరిచి జనాలను ఆధ్యాత్మిక దాంట్లో తీసుకెళ్ళారనమాట. సో గొంతు బాగాలేదు, జలుబు చేసి ఏమనుకోమాకండి సార్ ఇది. సో ఈరోజు వచ్చేసి అయింది 1863 మీన్స్ 137, ఇది ఒక 24. వన్ 62nd బర్త్డే. సో ఆయన చనిపోయి 162 ఇయర్స్ అయినా మనం ఆయన తలుచుకుంటున్నామంటే ఆయన చేసిన పని నిదర్శనం అనమాట. సారీ ఫర్ లాంగ్ గ్యాప్. థ్యాంక్ యూ సో మచ్. సో జోహార్ సార్, అమర్ రహే. సో స్వామి వివేకానంద గారి ఫ్యాన్స్ మీరు, అదే స్వామి వివేకానంద గారి గురించి మీకు ఏం తెలుసు ఖచ్చితంగా కాన్సెప్ట్ చెప్పమని మర్చిపోమాకండి. అండ్ స్వామి వివేకానంద గారి టీచింగ్స్ మీకేం తెలుసు ఖచ్చితంగా కామెంట్స్ చెప్పండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.